అందరికీ నమస్కారం. ఒకసారి ఊహించండి. మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు. కానీ మీ మాటకు భయం అడ్డుపడుతోంది. మీరు నిజం చెప్పాలని అనుకుంటున్నారు. కానీ ఆ నిజం బయటికి రావటానికి అనుమతి కావాలి. ఇది సినిమా కథ కాదు. ఇది మన భారతదేశంలో నిజంగా జరిగిన ఒక కాలం. 1975 జూన్ 25. ఆ రాత్రి దేశం నిద్రలో ఉంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక నిర్ణయం తీసుకోబడింది. ఆ నిర్ణయం కోట్లాది గొంతులను ఒక్కసారిగా మూయించింది. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ. ఆ పదం వినగానే మనకర్థం అవుతుంది ప్రమాదం, రక్షణ. కాని ఆ రాత్రి అది రక్షణ కంటే నియంత్రణగా మారింది. ఒక్కసారిగా దేశం మొత్తం మారిపోయింది. పత్రికలు ముందు నిజం చెప్పేవి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. మీరు ఊహించగలరా? సత్యం కూడా అనుమతి తీసుకుని రావాల్సిన రోజులు. ఎవరైనా ఇది తప్పు అని చెప్పినా వాళ్లు మరుసటి రోజు కనిపించకుండా పోయేవారు. రాత్రి తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే అది ఎవరో అతిథి కాదు, అది భయం. వేలాది మంది నాయకులు, జర్నలిస్టులు, సాధారణ ప్రజలు కూడా ఏ కారణం లేకుండా జైలుకు తీసుకెళ్లబడ్డారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, అడ్వాణీ, ఇలా ఎంతోమంది దేశం కోసం మాట్లాడిన వాళ్లు నిశ్శబ్దంలో బంధించబడ్డారు. అప్పుడు దేశం ఎలా ఉండేదో తెలుసా? బయటకు చూస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్లు కనిపించేది. ట్రైన్లు టైంకి నడుస్తున్నాయి, ఆఫీసులు క్రమంగా పనిచేస్తున్నాయి. కానీ ఆ శాంతి వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దముంది. ఎవరూ మాట్లాడడం లేదు, ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే ప్రశ్న అంటే ప్రమాదం. ఆ కాలంలో స్వేచ్ఛ అనే పదం కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఇలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. మొత్తం 21 నెలలు. అది ఒక చీకటి కాలం. ప్రజాస్వామ్యం ఒక గదిలో బంధించబడిన కాలం. కాని ఎంత చీకటున్నా ఒకరోజు వెలుగు తప్పకుండా వస్తుంది. 1977 ఎన్నికలు జరిగాయి. ఆ రోజు మాట్లాడలేని గొంతులు ఓటు రూపంలో గట్టిగా వినిపించాయి. ప్రజలు తమ తీర్పు చెప్పారు. ఆ తీర్పు చీకటిని చెదరగొట్టిందిది. ప్రజాస్వామ్యం మళ్లీ శ్వాస తీసుకుంది. ఈ కథ మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది. భయం ఎప్పుడూ నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంది. కాని ధైర్యం ఎప్పుడూ స్వరాన్ని తిరిగి తీసుకువస్తుంది. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది ఆ చీకటి రోజులు మనకు నేర్పిన పాఠం వల్లే. కాబట్టి మన స్వేచ్ఛను, మన హక్కులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే ఒకసారి అవి కోల్పోతే మళ్లీ పొందడం అంత సులభం కాదు. ధన్యవాదాలు. ఈ కథ మీలో ఒక ఆలోచన కలిగిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు. మీకీ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.